రైట్ స్థానిక సంస్థలకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో మరికొద్ది రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే దాంట్లో మనం మొదటి నుంచి యుధిష్ఠిర వార్త చెప్పినట్టుగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరగబోతున్నాయి అనేది ఖాయం. సో సర్పంచ్ ఎన్నికల గురించి చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా జరిగే ఓట్లు, సో ఖర్చు కూడా వాళ్ళ ఊరికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. ఊరిలో మాత్రమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఊరు జనాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో నన్ను నమ్మి ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఆశపడేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎంపీటీసీ వేరే ఎంపీటీసీకో జెడ్పీటీసీకో వచ్చేసరికి మిగతా ఊర్లతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళకు కూడా నమ్మాలి మనల్ని, వాళ్ళు కూడా ఓట్లు వేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలనే ఒక ధోరణిలో ఉంటారు. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీల కంటే కూడా సర్పంచ్ ఎన్నికలంటే కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే మనం మొదటి నుంచి ప్రెడిక్ట్ చేసిన విధంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ముందుగా జరగబోతున్నాయి అనేది వాస్తవంగా అనిపిస్తోంది. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అని చెప్పేసి కూడా ఇవాళ వార్త కూడా వచ్చింది. ఆ తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లు. సో ఆ తర్వాత అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఏప్రిల్ మే తర్వాత ఇక సర్పంచ్ ఎలక్షన్లకు ఇప్పట్లో లేనట్టే, ఇక బ్రేక్ పడ్డట్టే. సో 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఈ ఫెబ్ 15 తర్వాత షెడ్యూల్ ఇస్తారట. సో ఫిబ్రవరి 15 తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లలో ఈసీ, ఎలక్షన్ కమిషన్ అండ్ జిల్లా అధికారులు అయితే నిమగ్నం అయిపోయారు. ఫ్రీ సింబల్స్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం. సో ఇలా ఫెబ్ 10 కల్లా రిటర్నింగ్ అధికారుల నియామకం అయిపోతుంది. ఇక ఇంకేముంది, రిటర్నింగ్ అధికారుల నియామకం అయిపోయిందంటే ఎలక్షన్కు సర్వం సిద్ధమైపోయినట్టే. ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమిస్తారట. 15లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్. సో ఈ ఫెబ్ 15 లోపల పోలింగ్ కేంద్రాలు రెడీ అయిపోయింది. ఇక సో ఈ 15లోగా పోలింగ్ కేంద్రాలు రెడీ. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారం మోగబోతోంది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లలో ఆల్రెడీ నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు గుర్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, వారికి శిక్షణ ఇవ్వడం, అన్నింటికీ సంబంధించిన ఆదేశాలు చకచక అయిపోతున్నాయి. ఈ నెల 3వ వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఫ్రీ సింబల్స్ ప్రకటన కూడా జరుగుతోంది. అవేంటి చూద్దాం మనం ఒకసారి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ను కేటాయించింది. ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. ఒకవేళ దాన్ని ఏమంటారు, ఒక బ్యాట్ గుర్తుంది అనుకుందాం. సో బ్యాట్ గుర్తు ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే డ్రా చేస్తారు. డ్రా విధానంలో అలా ఎవరికి వస్తే వాళ్ళకి అది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు ఈ గుర్తులో వెంటనే ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. కాంగ్రెస్కు చేయి గుర్తు, బీజేపీకి కమలం పువ్వు, ఆమ్ ఆద్మీకి చీపురు, సిపిఎంకు సుత్తి కొడవలి నక్షత్రం, ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఇట్లా ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఈ ఎలక్షన్ సింబల్ ఇది. సో దానికి సంబంధించి గుర్తింపు పొందిన కేటగిరీలో ఉండగా ఇవన్నీ ఇప్పటిదాకా మనం చెప్పిన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఇట్లాంటి గుర్తింపు పొందిన పార్టీల సింబల్లో ఉన్నాయి. ఎంఐఎంకు పతంగి, బీఆర్ఎస్కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల గుర్తుల్లో జనసేనకు గ్లాస్ గుర్తు, సిపిఐకి కంకి కొడవల్లి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు పార్టీకి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిస్టర్డ్ పార్టీగా నమోదయ్యి సింబల్ కేటాయించని పార్టీలు 66. సో ఎన్ని రాష్ట్రంలో 66 పార్టీలు ఉన్నాయి. మొత్తం పార్టీలు కాదు ఇది సంఖ్య. ఇది రిజిస్టర్ అయ్యి సింబల్ రాని, సింబల్ లేనివి. సో రిజిస్టర్ అయ్యి కానీ ఇంకా సింబల్ కేటాయించని పార్టీలో ఒక 66 రాకున్నాయట. ఫ్రీ సింబల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫ్రీ సింబల్స్ మీకు అందరూ తెలిసినాయి. స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీడీ, జెడ్పీడీలకు ఉండే సింబల్స్. మిగతా వాటికి ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, బెల్టు, బైనాక్యులర్, కెమెరా, క్యారమ్ బోర్డు, చపాతీ రోలరు, కోటు, ఫుట్బాలు, ఆటగాడు, ఇలా మొత్తం 30 ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 లోపు ఆర్ఓలకు శిక్షణ ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, పోలీస్ సిబ్బందిని ఈ నెల 10వ తేదీలోపు ఖరారు చేయనున్నారు. ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు
వీటీఓ ట్రైనర్స్ ఆఫ్ ట్రైనీస్లను మాస్టర్ ట్రైనీస్లకు శిక్షణ పూర్తి చేసింది. జిల్లాల్లోని రిటర్నింగ్ అధికారులకు వీరు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ నెల 12 లోపు రిటర్నింగ్ అధికారులకు, 12 తారీఖు లోపల రిటర్నింగ్ అధికారులకు, 15 లోపు పీఓలు ఏపీఓలకు శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సో ఈ 15 లోపు ఎన్నికల కేంద్రాలు అయితే ఫైనల్ కాబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్ కేంద్రాలు ఏర్పాటుపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ నెల 15 కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించిన షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల జాబితా స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఆ తర్వాత ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి అయితే స్పష్టం చేసింది. సో పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ ఎట్లా? పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన ఈ నెల 11 తారీఖు, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 11 నుంచి. ఈ ఆయా పోలింగ్ కేంద్రాల మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మనం దానికి అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఈ నెల 13 తారీఖు నాడు, 13 నాడు రాజకీయ పార్టీలతోటి సమావేశం. సో 13 నాడు సమావేశం. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను పరిష్కరించడం ఈ నెల 14 తారీఖు నాడు అయిపోతుంది. పోలింగ్ కేంద్రాల కలెక్టర్ల ఆమోదం అదే రోజు 14 తారీఖు నాడు అయిపోతుంది. పోలింగ్ కేంద్రాల తుది ప్రకటన 15 తారీఖు నాడు అయిపోతుంది. సో మొత్తంగా ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే మొట్టమొదటిగా జరగబోతున్నాయి అనేది వాస్తవం. అయితే ఇక ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్లా ఉంటుంది? సో ఇవి సింబల్తో జరిగే ఎన్నికల్ని ముందుగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, సో దీంట్లో గెలుపోవడములు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరికి వెయిటేజ్ ఉంటుంది అనే తర్వాత అంశం. సో అది వేరే టాపిక్లో డిస్కస్ చేద్దాం. మొత్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా ఉండబోతున్నాయి. అందున ఫిబ్రవరిలోనే ఉండబోతున్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆశావాహులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో మరి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలామంది సబ్స్క్రైబర్ తడుతున్నారు. ఈ ముగ్గురు పిల్లల నిబంధనలకు సంబంధించి కానీ విధి విధానాలు 2018 పంచాయతీరాజ్ చట్టం పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ఏదైతే ఉందో దాంట్లో చాలా అమెండ్మెంట్స్ చేసిరు కొత్త సర్కార్ వచ్చిన తర్వాత. ఆ చేంజెస్ అన్నీ కూడా ఒకసారి తీసుకొని మీకు అన్నిటితో ఒక సపరేట్ వీడియో చేస్తా. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 2-3 రోజులలో ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి, ఏం కథ కార్ఖానా, సో ముగ్గురు పిల్లల నిబంధన కానీ మిగతా నిబంధనలు కానీ ఏమున్నాయి అనేది మళ్ళొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల